హలో, నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? సో ఈరోజు మన టాపిక్ ఏ కాలేజీలో చేరాలి. ఒక ఇంటర్మీడియట్ అయిపోయిన స్టూడెంటు వీడి మైండ్లో ఉండేది ఇదే. తెలంగాణ స్టూడెంట్ అనుకోండి, ఎక్కువ మంది హైదరాబాద్ ఏ కాలేజీలో చేరాలి. సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఇదే వాళ్ళ పరేషాన్ ఇదే, తల్లిదండ్రుల పరేషాన్ కూడా ఇదే. ఎక్కడ చేర్పించాలి, ఎక్కడికి పోయినా డబ్బులు ఎక్కువే ఉన్నాయి, ప్లేస్మెంట్స్ ఇన్ని కంపెనీస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి, మా దగ్గర ఇంత హై శాలరీ ఉంది అని చెప్తున్నారు. ఇది అడ్వర్టైజ్మెంట్. సో అడ్వర్టైజ్మెంట్ జనరల్గా మనం ఏమనుకుంటాము, ఎక్కువ డబ్బు ఎక్కడిస్తే అక్కడ ఓకే, ఎక్కువ డబ్బు ఇచ్చినా తక్కువ డబ్బు ఇచ్చినా ఈ అడ్వర్టైజ్మెంట్ భ్రమలో నుంచి ఫస్ట్ బయటపడాలి. మీరు ఎలా బయటపడాలి? సో అన్నీ చెప్తున్నాయి, మా దగ్గర 10 కంపెనీలు వచ్చినాయి, 20 కంపెనీలు వచ్చినాయి, హైయెస్ట్ శాలరీ, యావరేజ్గా నెలకి 5 లక్షలు తీసుకుంటున్నారు, 5 లక్షల శాలరీ వచ్చాయి, ఇవన్నీ చెప్తున్నాయి. ఓకే, ఎలా కన్ఫ్యూజన్ నుంచి బయటపడాలంటే ఎన్ని కంపెనీస్ వచ్చాయి, ఎంత హై శాలరీ, చూడండి ఎంత హై శాలరీ, ఈ హై శాలరీ అనేది చూపించి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. హై శాలరీ కాదు, మీరు చూడాల్సింది యావరేజ్ శాలరీ. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, హై శాలరీ కాదు, యావరేజ్ శాలరీ. నెక్స్ట్, ఎన్ని కంపెనీస్ వచ్చాయి కాదు, యావరేజ్ ప్లేస్మెంట్స్ ఎన్ని. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎన్ని కంపెనీస్ కాదు, యావరేజ్ ప్లేస్మెంట్స్ ఎన్ని. ఇవి రెండు మెయిన్గా మీరు చూసుకోవాల్సినటువంటి విషయం. ఈ 2 పాయింట్లు చూసుకోండి. సో వీళ్ళు ఎక్కడ కన్ఫ్యూజ్ చేస్తున్నామా, మెయిన్గా హై శాలరీ ఒకటి, నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఒకటి. చూడు, హై శాలరీ ఒకటి, నెంబర్ ఆఫ్ కంపెనీస్ చూపిస్తున్నారు. 100% ప్లేస్మెంట్స్ అంటున్నారు, అది అబద్ధం. నిజంగా 100% ప్లేస్మెంట్స్ ఉండదు. అందుకే చూడండి, యావరేజ్ ప్లేస్మెంట్స్ ఎన్ని ఉన్నాయి, యావరేజ్ శాలరీ ఎంత చూసుకుని, ఇది మీకు రియల్ డేటా ఇస్తుంది. మీ కన్ఫ్యూజన్ నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. తర్వాత నెక్స్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే ఫ్యాకల్టీ రిటెన్షన్. సో చాలా కాలేజెస్ ఏం చేస్తాయంటే ఫ్యాకల్టీ రిటెన్షన్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ఉంటుంది NBA, NAC, JNT ఇన్స్పెక్షన్స్. అప్పుడు చాలా కాలేజీలు అయితే ఆ ఇన్స్పెక్షన్ రోజు వచ్చేసి, ఇవి చాలామంది పేరెంట్స్ తెలియదు, ఆ ఇన్స్పెక్షన్ రోజు వచ్చేసి వాళ్ళు కనిపించేసి ఫ్యాకల్టీ వెళ్ళిపోతుంటారు. ఇంకొన్ని కాలేజెస్ ఏం చేస్తుంటాయంటే ఆ ఇన్స్పెక్షన్ అయిపోయే వరకు పెట్టుకొని, అయిపోయిన వెంటనే హై శాలరీ ఉన్న వాళ్ళని తీసేసి లో శాలరీ ఉన్న రిక్రూట్ చేసుకుంటారు. మళ్ళీ ఇన్స్పెక్షన్ ఒకసారి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి NBA ఇన్స్పెక్షన్ వచ్చింది అనుకోండి, ఒకసారి NAC ఇన్స్పెక్షన్ వచ్చింది, మళ్ళీ 3 ఏళ్ల వరకు వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అందుకని ఏం చేస్తారంటే అప్పటిదాకా శాలరీస్ బడ్డని తగ్గించుకోవాలని చెప్పేసి ఏం చేస్తారు, హై శాలరీ ఉన్న వాళ్ళని, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని తీసేసి లో శాలరీ వచ్చే వాళ్ళని పెట్టేసుకుంటారు అనమాట. కానీ ఆ ఇన్స్పెక్షన్ అప్పుడు మేనేజ్ చేస్తారు. సో అలా కాకుండా మీరు పర్సనల్గా వెళ్ళేసి మీరు ఏ బ్రాంచ్లో అయితే చేర్చాలనుకుంటున్నారో ఆ బ్రాంచ్ వెళ్ళేసి అక్కడ చూడండి, ఆ ఫ్యాకల్టీ వాళ్ళ యావరేజ్ ఎక్స్పీరియన్స్ ఎంత. యావరేజ్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా ఆ కాలేజీలో ఉంటున్నారు యావరేజ్గా, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొత్త వాళ్ళు చెప్తారు, కానీ ఎక్స్పీరియన్స్డ్ చెప్పేవాళ్ళు వేరు. అలాగే రిటెన్షన్ ఎక్కువ ఉంది అంటే అది కాలేజ్ మంచి కాలేజ్ అనే అర్థం. సో ఫ్యాకల్టీ ఊరికే చేంజ్ అవుతున్నారంటే ఆ కాలేజ్ సరిగ్గా లేదు అని అర్థం చేసుకోండి మీరు. నెక్స్ట్, అలాగే ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుందంటే కంప్యూటర్ CSE భూమి బాగా పెరిగింది. CSE భూమి బాగా పెరగడం వల్ల ఏం చేస్తున్నారంటే వాళ్ళకి కావాల్సిన MTechs లేరు, వాళ్ళకి కావాల్సిన డాక్టర్స్ లేరు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొన్ని కాలేజీలు ఓన్లీ CSE 10 బ్రాంచులు, CSE ఓన్లీ AML 10, ఓన్లీ సైబర్ సెక్యూరిటీ 4, మెషిన్ లెర్నింగ్ 4, డేటా సైన్స్ 4, ఈ విధంగా ఉంటుంది. మరి సడన్గా బ్రాంచ్లు అయితే పెరిగిపోయి, సెక్షన్లు పెరిగిపోయి, దానికి కావాల్సిన ఫ్యాకల్టీ ఎక్కడున్నారు, లేరు. కాబట్టి AICTE ఏం చేసిందంటే NPTEL కోర్సులు అని చేపించేసి ఓ 10% ఆఫ్ ది ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకోండి అంటుంది. ఇప్పుడు కొత్తగా క్యూప్ అనేసి వచ్చేసింది. సో ఈ కోర్సు చేసేసి దట్ ఈజ్ ఈక్వలెంట్ టు PG అని చెప్పేసి ఎలా అవుతుందండి, అవ్వదు.
సో 10 ఎన్పిటిఎల్ చేస్తే ఎంటెక్ చేసిన ఈక్వల్ అవుతారా? క్విప్ చేస్తే ఒక 2 months క్విప్ చేస్తే ఎంటెక్ చేసిన సిఎస్సి వాళ్ళతో ఈక్వల్ అవుతారా? కానీ డిమాండ్ ఉంది, సప్లై లేదు ఇక్కడ, కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. అయితే మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది ఫ్యాకల్టీ ఎక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎన్పిటిఎల్ చేసినోడు క్విప్ చేసినోడే మీరు వెళ్ళిన సిఎస్సి బ్రాంచ్కి కానీ, ఏఎంఎల్ బ్రాంచ్కి కానీ, సైబర్ సెక్యూరిటీ బ్రాంచ్కి కానీ హెచ్ఓడి ఉన్నారనుకుని అర్థం చేసుకోండి మీరు. సో బీటెక్ సిఎస్సి చేసి, ఎంటెక్ సిఎస్సి చేసి, పిహెచ్డి సిఎస్సి చేసిన వ్యక్తి హెడ్గా లేదా మెయిన్ పర్సన్గా ఆ డిపార్ట్మెంట్లో ఉన్నారంటే ఆ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది? అసలు బీటెక్ వేరేజ్ చేసి, ఎంటెక్ వేరేజ్ చేసి, జస్ట్ ఎన్పిటిఎల్ కోర్సు క్విప్ కోర్సులు చేసేసి ఆ డిపార్ట్మెంట్ హెడ్గా ఉంటే అతను ఏ విధంగా ఆ డిపార్ట్మెంట్ రన్ చేయగలడు ఆలోచించుకోండి. కాబట్టి ఇది కూడా మీరు పర్సనల్గా వెళ్ళి మీ బిడ్డను మీరు చేర్పించేటప్పుడు ఇవన్నీ మీరు చూసుకోవాలి. మీరు ఒక 12 లక్షలు 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నారు అక్కడ, టోటల్గా ఎడ్యుకేషన్ అయిపోయేటప్పటికి 15 లక్షలు 20 లక్షలు మీరు స్పెండ్ చేస్తారు జస్ట్ 4 yearsలో. అది మీరు ఆలోచించుకోవాలి. ఇవి కూడా మీరు ఆలోచించుకొని చూసుకోవాలి. అలాగే మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే మీరు ఈ అడ్వర్టైజ్మెంట్ చూసి వెబ్సైట్ చూసి వెళ్ళడం కాదు. మీరు ఏ బ్రాంచ్లో చేర్పించాలనుకుంటున్నారో ఆ బ్రాంచ్కి వెళ్ళి ఆ బ్రాంచ్లో నార్మల్ ఫ్యాకల్టీతో మాట్లాడండి. నార్మల్ ఫ్యాకల్టీతో అది కూడా మీరు పేరెంట్స్ అని తెలియకుండా నార్మల్గా జస్ట్ బయట వ్యక్తి వచ్చినట్టుగా క్యాజువల్గా మాట్లాడండి. దెన్ యూ విల్ గెట్, మీకు వాస్తవాలు వస్తాయి. ఆ డిపార్ట్మెంట్ హెడ్ దగ్గరికి వెళ్ళినా, తర్వాత స్పోక్స్ పర్సన్ దగ్గరికి వెళ్ళినా, కాలేజ్ స్పోక్స్ పర్సన్ వెళ్ళినా కూడా వాళ్ళు జనరల్లీ వాళ్ళ పబ్లిసిటీ వాళ్ళు చేసుకుంటారు. అలా కాకుండా మీకు వాస్తవాలు తెలియాలంటే నార్మల్ లో గ్రేడ్ ఫ్యాకల్టీతో మాట్లాడండి. మీకు తెలిసిపోతుంది అక్కడ డిపార్ట్మెంట్ వెళ్ళంగానే మీకు ఫ్యాకల్టీలో మీకు తెలిసిపోతుంది. అలాగే నాన్ టీచింగ్ ఫ్యాకల్టీతో కూడా మాట్లాడండి. ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ల్యాబ్స్లో వీళ్ళు చాలా కీ రోల్ ప్లే చేస్తాడు. సో అక్కడ నాన్ టీచింగ్ వ్యక్తికి కనుక స్కిల్ ఉందంటే అది చాలా ఓల్డ్ కాలేజ్ అయినట్టు, చాలా మంచి కాలేజ్ అయినట్టు గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఇంటరాక్ట్ అవ్వండి. సో అతను అక్కడ దాదాపు 3.5 years చదివేసి ఉంటాడు కాబట్టి ఆ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ హీ విల్ గివ్ ద ఎంటైర్ డేటా అబౌట్ దట్ కాలేజ్. సో మీరు వెబ్సైట్లు చూసేసి, పబ్లిసిటీస్ చూసేసి, అడ్వర్టైజ్మెంట్ చూసేసి కాకుండా వాస్తవానికి చూసుకొని వెళ్ళడం నేర్చుకోండి. అలాగే సెకండ్ ఇయర్ స్టూడెంట్ అడగండి. ఎందుకంటే చాలామంది ఇంటర్లో 90% 95% వచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయిపోతుంటారు. ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. సో అది అన్ని కాలేజీలో ఉంటుంది, కానీ దీనివల్ల మీకు ఒక ఐడియా ఉంటుంది. సో మీ వాడు ఒకసారిగా ఫస్ట్ ఇయర్లోనే ఎక్కువ సబ్జెక్ట్స్ పోయాయనుకోండి, మీరు అనుకోవచ్చు మా వాడు కాదనేసి. 95% ఉన్న వాళ్ళు కూడా ఫెయిల్ అయిపోతారు, 2-3 సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోతున్నారు, గుర్తుపెట్టుకోండి. సో అలాంటి పరిస్థితి తక్కువగా ఉండే కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఒకసారిగా అన్ని సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోతే వాడు డిప్రెషన్లోకి స్లోగా అతని కెపాసిటీ కంటే తక్కువ పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో అది కూడా ఇంపార్టెంట్. అందుకని సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ని జస్ట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసిన వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి. నెక్స్ట్ ఆ తర్వాత మీ వాడికి సిఎస్సిలో జాబ్ వస్తే ఓకే. మీరు ఒకవేళ సిఎస్సి చేర్పించకుండా కోర్ బ్రాంచ్లు చేర్పిస్తూ ఉంటే, అంత అమౌంట్ లేదనుకుంటే, లేదా సమ్ కారణాల వల్ల మీరు కోర్ బ్రాంచ్లు చేర్పించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కోర్ బ్రాంచ్ చదివినవాడు సిఎస్సిలోకి వెళ్ళొచ్చు, కానీ సిఎస్సిలోకి వెళ్ళిన వాడు అవసరమైతే కోర్ జాబ్స్లోకి వెళ్ళలేడు. సో ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. కాబట్టి ఒకవేళ మీరు మీ వాడు సిఎస్సి జాబ్ కొట్టలేకపోతే నాన్ కోర్ ప్లేస్మెంట్స్, నాన్ సిఎస్సి జాబ్స్ ఏమన్నా ఆ కాలేజ్ ఏమన్నా ప్రొవైడ్ చేసిందా, చేస్తే ఎంత పర్సెంటేజ్ ప్రొవైడ్ చేస్తుంది, అంతే కదండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిఎస్సి జాబ్, సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలని చేర్పిస్తున్నారు, మన టైం బాగాలేదు, అది కొట్టలేదు అనుకోండి, కనీసం కోర్ బ్రాంచ్లోనే చేయగలగాలి కదా, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీరు అడగాల్సింది ఏంటంటే మీకు యావరేజ్ గ్రేడ్, ఆ కాలేజీలో యావరేజ్ గ్రేడ్ ఎంత వస్తుంది, సర్టిఫికేట్ తీసుకుంటున్న వ్యక్తికి యావరేజ్ గ్రేడ్ ఎంత వస్తుంది, అది కూడా ఇంపార్టెంట్. అలాగే యావరేజ్ పాస్ ఎలా వస్తుంది, ఇది కొంతమంది మేనేజ్ చేస్తారు, అది వేరే విషయం. అలాగే డ్రాప్అవుట్స్, చాలామంది డ్రాప్అవుట్, మీరు 10 లక్షలు 12 లక్షలు పోసి చేర్పించిన తర్వాత మీ పిల్లవాడు ఒక స్టేజ్లో మీకు చెప్పకుండా అన్నీ ఫెయిల్ అయిపోతూ ఉంటాడు. లాస్ట్ స్టేజ్ వచ్చి ఫైనల్ రోజు చూస్తే నేను ఇంక కాలేజీకి వెళ్ళను, నేను డిగ్రీ చదువుకుంటాను అంటాను. ఇలాంటివి ఎంత పర్సెంటేజ్ ఉన్నాయో మీరు తెలుసుకోవాలి.
సో అలా ఉన్నా కూడా మీకు ఇబ్బంది. కాలేజ్ అంతా బాగానే ఉంది, ప్లేస్మెంట్స్ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, డిసిప్లిన్ బాగానే అంతే. దీని అంతటికంటే అసలు మనం చేరుతున్న కనీసం డిగ్రీ తీసుకోవాలి కదా బయటికి. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు చాలామంది, మీకు తెలియదు, మీరు ఊహించకపోవచ్చు. కానీ అలాంటి డ్రాప్ అవుట్స్ అస్సలు లేకుండా ఉండవు. ఖచ్చితంగా జరుగుతుంటాయి, బ్రాంచ్కి ఒకటో రెండో జరుగుతుంటాయి. ఒకటో రెండో అయితే ఓకే, కానీ యావరేజ్ ఒక బ్రాంచ్కి సంవత్సరానికి ఒక 5 కంటే ఎక్కువ డ్రాప్ అవుట్స్ వస్తున్నాయి అనుకోండి, అప్పుడు యూ హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్. సో మీ వాడు కూడా ఆ పరిస్థితి రాకుండా 15 లక్షలు లాస్ కాకుండా, అదే కాకుండా అతని లైఫ్లో అది ఒక మోస్ట్ డిప్రెసివ్ స్టేట్ ఉంటుందన్నమాట. సో ఆ సైకలాజికల్ స్టేట్ వెళ్ళకుండా మీరు జాగ్రత్త పడాలి. అలాగే గేట్లో ఏ విధంగా ఎంతమంది పర్ఫామ్ చేశారో కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవాలి గేట్లో కూడా. సో ఎందుకంటే గేట్ ద్వారా కూడా మీరు చాలా కంపెనీ గేట్ ర్యాంక్ ద్వారా కూడా డైరెక్ట్ రిక్రూట్ అయిపోతారు, ఓన్లీ సాఫ్ట్వేరే కాకుండా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇవన్నీ మీరు పాయింట్స్ కన్సిడర్ చేసుకొని చేరండి. ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ చూసి మోసపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.